హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ బెస్ట్ బుక్స్ ఫర్ ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్స్. ఈ వీడియో స్పెషల్గా కొత్తగా కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం. మనకు మార్కెట్లో సో మెనీ బుక్స్, చాలా పబ్లిషర్స్, చాలా ఆథర్స్ బుక్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయి. అందులో కొన్ని బుక్స్ని ఈరోజు నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. కొత్తగా కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం. నేను ఇక్కడ ఏ ఆథర్ని కానీ ఏ పబ్లిషర్స్ని కానీ ప్రమోట్ చేయడం లేదు, ఓన్లీ సజెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్కి వెళ్తే మనకి ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే దాదాపుగా 80% కాంపిటీషన్ ఎగ్జామ్స్, 80% కాంపిటీషన్ ఎగ్జామ్స్ బేసిక్ 10 సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 10 సబ్జెక్ట్స్ కామన్గా ఎనీ కాంపిటీషన్ ఫీల్డ్లో, ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్లో 100% ఉంటాయి. ఇందులో ఆ యొక్క కాంపిటీషన్ ఎగ్జామ్ని బట్టి వాటి యొక్క వెయిటేజ్ పెరగడం తగ్గడం ఉంటుంది. బట్ ఈ 10 సబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో ఈరోజు మొదటి 4 అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, వీటికి సంబంధించిన బుక్స్, నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ హిస్టరీ తీసుకుంటే సీనయ్య. మనకు సీనయ్య బుక్స్ 3 రకాల బుక్స్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. హోల్ అంటే మొత్తం భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక బుక్ అయితే మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఓవరాల్ ప్రాచీన భారతదేశము, మధ్యయుగ భారతదేశము, ఆధునిక భారతదేశం, మూడింటిని కలిపి కూడా ఒక బుక్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంటుంది. అలా కాకుండా కేవలం ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్రోద్యమానికి సంబంధించి ఒక బుక్ అవైలబిలిటీలో ఉంటుంది. ఎందుకంటే కనుక ఈ ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్రోద్యమానికి సంబంధించి స్పెషల్ కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్స్ కావచ్చు, మరికొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో దీని యొక్క వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆధునిక భారతదేశం సంబంధించి కూడా ఒక బుక్ అవైలబిలిటీలో ఉంది. ఇక మూడవది ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన బెస్ట్ బుక్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు. ఇది చాలామంది కూడా రిఫర్ చేస్తారు దీన్ని, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్. అలాగే సీనయ్య కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి ఒక బుక్ అనేది మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇవి హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్. ఇక రెండవది పాలిటీకి సంబంధించి మనం తీసుకుంటే మనకు లక్ష్మీకాంత్. సో చాలామంది దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు, పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ అనేటటువంటిది. సో ఇది మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది, లక్ష్మీకాంత్. ఇక రెండవది శుంకర రామాదేవి గారి బుక్ కూడా మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ అండ్ శుంకర రామాదేవి గారి బుక్. ఇక మూడవది ఎకానమీకి సంబంధించి మనం చూసినట్లయితే చిరంజీవి గారి బుక్. సో చిరంజీవి గారి బుక్ అనేటటువంటిది మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ ది ఎకానమీ. సో ఈ ఎకానమీకి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా మనకు ఈ చిరంజీవి గారి బుక్లో మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇక రెండవది ఐఎస్ఎన్ రాజు. సో ఐఎస్ఎన్ రాజు గారి బుక్ కూడా చాలా బాగుంటుంది. ఐఎస్ఎన్ రాజు బుక్ మనకు 2 రకాల బుక్స్ మనకు అవైలబిలిటీ ఉంటాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి బుక్ అవైలబిలిటీలో ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి బుక్ కూడా మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఇక నాలుగవది జియోగ్రఫీకి సంబంధించి చూసినట్లయితే మనకు రమణరాజు గారి బుక్ మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈరోజు నేను చెప్పినటువంటి ఈ యొక్క హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీకి సంబంధించినటువంటి
ఈ బుక్స్ను నేను ప్రిపేర్ అవుతున్నాను కాంపిటీషన్ ఎగ్జామ్స్కి, ఈ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో కొత్తగా కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ బుక్స్ కొనాలి అన్నప్పుడు నేను ఈ సజెషన్స్ ఇస్తున్నాను. సో వీడియో మీరు ఇంతవరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.